వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. సో మనం ఈరోజు ఒక మంచి టాపిక్ చెప్పుకోబోయే ముందు చెప్పుకుందాం, ఖచ్చితంగా చెప్పుకుందాము. సో ఎంతమంది మీ మార్నింగ్ షేక్స్ కంప్లీట్ చేశారు? అందరూ కూడా మార్నింగ్ ఎఫ్రెష్ షేక్స్ అని కంప్లీట్ చేసుకున్నారా? ఎంతమంది ఈవేళ మార్నింగ్ వర్కౌట్స్ చేశారు? ఒకసారి థమ్స్అప్ చూపించండి. నేనైతే వర్కౌట్ చేశాను. నేను ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళాను, రన్నింగ్ చేశాను, జాగింగ్ చేశాను, స్కిప్పింగ్ చేశాను, ప్లాంక్స్ చేశాను, స్క్వాట్స్ చేశాను, మౌంటైన్ క్లైంబర్స్ చేశాను. యాక్చువల్గా నేను ఇన్ని చేస్తున్నాను కదా. నేనేమైనా కుర్రోడినా కాదు. నేను మీ అందరికన్నా పెద్ద వయసు. నాకు ఇప్పుడు 46 సంవత్సరాలు అనమాట. ఓకేనా? సో మరి మీరంతా చేస్తున్నారా? మరి నేను చేస్తున్నాను ఈ వయసులో, మీరు చేస్తున్నారా? సో ప్రతిరోజు మనం ఈ క్లాస్ వింటుండమే కాకుండా ఏదైతే మనం డైలీ రొటీన్ లైఫ్లో చేంజెస్ చేసుకోవాలో అవన్నీ వితౌట్ ఫెయిల్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి తీరాలి. మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే వర్కౌట్స్ అనేది వ్యసనంగా పెట్టుకోవాలన్నమాట. సో చేశారా మరి? సరే, ఈవేళ టాపిక్ ఎంతమంది తెలుసు? ఎంతమంది టాపిక్ తెలుసు ఈవేళ? తెలుసా ఎవరికైనా? చూసారా, ఒక్కరు కూడా థమ్స్అప్ రైజ్ చేయలేదు. అంటే ఏంటి? మీరు మీ టాపిక్ క్యాలెండర్ని కరెక్ట్గా ఫాలో అవ్వట్లేదు అనమాట. ఓకేనా? చూసారా, ఒక్కరు కూడా చెప్పలేదు ఇక టాపిక్ ఏంటో. ఈవేళ టాపిక్ ఏంటంటే ఈవేళ రేపు ఏ టాపిక్ చెప్తున్నారో మీకు ముందే తెలియాలన్నమాట. దాని మీద మీకు కనీసం అవగాహన ఉండాలి. ఓకేనా? వెరీ గుడ్. ఈవేళ టాపిక్ ఏంటండి? ఏదో వస్తున్నాం, టాపిక్ వింటున్నాము, రాసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, అంతే కాదు. మనం ఏదైతే ఇక్కడ పర్పస్ కోసం ఈ 40 నిమిషాలు ఇక్కడ కూర్చుని ఉన్నామో, శ్రద్ధగా ఈ టైం కేటాయిస్తున్నామో, మేము పనులు చేసుకుంటూనే, నేను కాదంటలేదు, అది పార్ట్ టైం, అంటే టెంపరీగా మీరు దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు అంతే. 100% ఫుల్ఫిల్ చేసి దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ బ్రెయిన్లో సేవ్ చేసుకుని బుక్ మీద రాస్తున్నారు చాలామంది, కానీ చదవట్లేదు తిరిగి కదా చాలామంది కాదు. సో ఇదంతా చేస్తున్నాం కాబట్టి శ్రీనివాస్ సార్, సాహిత్య మేడం అద్భుతమైన కోచ్లు మాకు పరిచయం అయిన తర్వాత మేము నేర్చుకున్న విషయాల్లో టాపిక్స్ వినడము, రాసుకోవడమే కాదండి, దాన్ని ప్రాక్టీస్ చేయడము, ప్రతి నిమిషము కూడా దాన్ని మైండ్లో పెట్టుకోవడము, దాన్ని డియర్ క్లయింట్స్ మీద అప్లై చేయడం కూడా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకేనా? సో ఎంతమంది మీ దగ్గర నోట్స్ పెన్స్ చూపించండి సార్ నాకు. ఎంతమంది తెచ్చుకున్నారు నోట్స్ పెన్స్? ఎంతమంది దగ్గర నోట్స్ పెన్స్ ఉన్నాయి? వెరీ గుడ్. 1 2 3 తక్కువ. కొంతమంది వీడియోస్ ఆన్ చేయలేదు కదా. చూసారా, మరి కొంతమంది వీడియోస్ ఆన్ చేయలేదు. మరి అలా అయితే ఎలా? ఓకే, వెరీ గుడ్. నేను లేట్ చేయను, టాపిక్లోకి వెళ్తాను. 1 సెకండ్, ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. ఓకే, కలిపేసి ఏమో ప్రభా. ఓకే, సో స్క్రీన్ షేర్ అవుతుంది కదండి. ఒకసారి థమ్స్అప్ షేర్ ఇచ్చండి ఎవరైనా స్క్రీన్ షేర్ అవుతుంటే. స్క్రీన్ షేర్ అయిందండి? ఎస్ సార్, క్యారీ అనండి. థ్యాంక్ యూ మేడం. సో వెల్కమ్ టు అవర్ హెల్దీ కమ్యూనిటీ. మీలో చాలామంది తెలుసు, మా అమ్మాయి శ్రావణి, తను 32 kgs వెయిట్ లాస్ అయ్యింది, ప్లస్ పీసీఓడి, థైరాయిడ్ అండ్ మైగ్రేన్ పెయిన్ క్లియర్ చేసుకుంది. తను చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ మాకు. తర్వాత నేను ఈ ఫోటోలో ఉన్నది, నేను 22 kgs వెయిట్ లాస్ అయ్యాను. బీపీ, గ్యాస్ట్రిక్, బ్యాక్ పెయిన్, నిద్ర పట్టకపోవడం, చాలా సమస్యలు బయటకు వచ్చాను నేను యాక్చువల్లీ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత. సో ఈ రిజల్ట్స్ రావడానికి కారణం ఈ ఫోటో నాదండి యాక్చువల్గానండి. నేను ఇంత లా ఉండేవాడిని అనమాట. నేను చాలా లా ఉండేవాడిని, చాలా సమస్యలు ఉండేవి నాకు. నా లైఫ్ స్టైల్ అసలు బాగుండేది కాదనమాట. ఇలాంటి లైఫ్ స్టైల్లో ఉన్న నాకు అద్భుతంగా ఈ కమ్యూనిటీ పరిచయం అయిన తర్వాత, నా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కరెక్షన్ చేసుకున్న తర్వాత నాకు రిజల్ట్ వచ్చిందనమాట. సో ప్రజెంట్ ఐఎమ్ 47 years అండ్ ఐఎమ్ వెరీ ఫిట్ నౌ. ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకున్నాను. మెడిసిన్ ఫ్రీ లైఫ్లో ఉన్నాను యాక్చువల్గా నేను. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే న్యూట్రిషన్ మాత్రమే కాదు, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్లో కరెక్షన్ కూడా ఒక ప్రధానమైన కారణం. మనం అందరం ప్రతిరోజు క్లాస్కి అటెండ్ అవుతున్నాము, టాపిక్స్ వింటున్నాం కదా. ఎంతమంది పక్కాగా అప్లై చేస్తున్నారు దీన్ని? లేదు. డిస్ట్రాక్షన్స్ అసలు రాకూడదు అనమాట లైఫ్ స్టైల్కి వచ్చిన తర్వాత. ఓకే, ఈ స్లైడ్ చూడండి. గివ్ యువర్ బాడీ వాట్ ఇట్ నీడ్స్. మన బాడీకి ఏం కావాలో అది ఇవ్వాలి. ఈ ఫోటో ప్రకారం, ఈ పాలసీ ప్రకారం. దీన్ని GNP అంటారండి, గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీ. దీని పేరు గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీ. మనం తీసుకునే ఆహారంలో 40% కార్బోహైడ్రేట్లు ఉండాలని, 30% ప్రోటీన్ ఉండాలని, 30% గుడ్ ఫ్యాట్స్ కావాలి. దాంట్లో ఒమేగా 3 ఉండాలి, ఫైబర్ ఉండాలి, ప్రాపర్గా వాటర్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మంచిగా నిద్రపోవాలి, మైండ్ సెట్ని పాజిటివ్గా మార్చుకోవాలి. ఈ ఫోటోని కనుక ఎవరైనా పక్కాగా అమలు చేశారంటే 100కి 100% రిజల్ట్ పక్కాగా ఉంటుంది అనమాట, గ్యారంటీగా ఉంటుంది.
రిజల్ట్ తగ్గింది, రిజల్ట్ రావట్లేదని అర్థం ఏంటి? ఇక్కడ ఎక్కడో మనం మిస్ అవుతున్నాం అనమాట అండి. సో ఈ స్లైడ్ని ఎప్పుడు చూస్తూనే ఉండండి, దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. నౌ కమింగ్ టు ద టాపిక్ అండి. తాజాగా చేస్తున్న సర్వేల ప్రకారం, రీసెర్చ్ల ప్రకారము మనం తీసుకున్న బ్యాడ్ డైట్ వల్ల మాత్రమే చాలా చాలా మరణాలు సంభవిస్తున్నాయని ఒక తాజా అంచనా అనమాట, సర్వే. ఎక్కువగా జరిగే మరణాలకు కారణం ఏంటి తెలుసా అండి? జబ్బులు, రోగాలుతో పాటుగా మనం తీసుకున్న ఆహారంలో ఉన్న లోపాలు కూడా. ఓకేనా? ఇది స్మోకింగ్ కన్నా, ఆల్కహాల్ కన్నా బేభత్సమైన వ్యసనం అనమాట అండి. సరిగ్గా తినలేకపోవడం, మంచి ఆహారం తినలేకపోవడం. ఓకేనా? సో అలాంటి దాంట్లో మనం ఈవేళ మాట్లాడుకునే టాపిక్ షుగర్స్ అండి. షుగర్ ఈవేళ మనకి కేటాయించబడిన టాపిక్ ఏంటి? షుగర్ అనమాట అండి. అసలు షుగర్ ఎంతమందికి తెలుసు? షుగర్ మనమందరం షుగర్తో బాగా ముడిపడిపోయి ఉన్నాం కదా. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా కూడా షుగర్ మనకి ఏదో టైంలో తారసపడుతూనే ఉంది. మనకు తెలియకుండానే చాలా చాలా షుగర్స్ మనం శరీరంలో వేసుకుంటున్నాం మనకి కదా. టన్నులు సంవత్సరాలు లెక్కేశారనుకోండి, టన్నులు షుగర్ వెళ్ళిపోతుంది మన బాడీలోకి. సో ఎంత ప్రమాదకరమైందో ఈ షుగర్ వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఈవేళ ఒక మంచి టాపిక్ మనం కవర్ చేసుకుందాం. ఓకేనా? సో ద సర్ప్రైజింగ్ ట్రూత్ అబౌట్ షుగర్స్. అసలు షుగర్ ఎన్ని రకాలు? షుగరు 4 రకాలు. అవునా? ఒకే రకమా మీకు తెలిసింది? కాదు, 4 రకాల షుగర్స్. ఓకేనండి? షుగర్స్ 4 రకాలు ఉంటాయి. అందులో ఒకటి సుక్రోస్. దీన్ని మనం ఇంకో పేరు పెట్టి పిలవచ్చు. దీని పేరు టేబుల్ షుగర్ అంటాం. మనం రెగ్యులర్గా మనం వంటింట్లో వాడే షుగర్ ఏంటిది? టేబుల్ షుగర్. ఓకేనండి? దీన్ని సుక్రోజ్ అని పిలుస్తారనమాట. ఇది గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ కాంబినేషన్ తయారు చేయబడిన ఒక కెమికల్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ షుగర్. యాక్చువల్గా ఇది చెరుకు నుంచి తయారు చేయబడుతుంది. నెంబర్ 2, గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ ద్వారా తయారు చేయబడిన షుగర్ మొక్కల్లోనూ, పళ్ళు వాటిల్లో ఉంటుంది అనమాట అండి. దట్ ఈస్ గ్లూకోజ్. అండ్ లాక్టోజ్ అంటే ఏంటంటే మిల్క్, పాల పదార్థాలతో వచ్చిన షుగర్ని లాక్టోజ్ అని పిలుస్తారు అనమాట. ఇంకొకటి మాల్టోజ్. ఈ షుగర్ మాల్టెడ్ డ్రింక్స్ లైక్ బీర్ అలాంటి వాటిల్లో ఉంటుంది అనమాట ఈ షుగర్ యాక్చువల్గా. ఓకేనండి? సో ఇలాంటి 4 రకాల షుగర్స్. ఇందులో మనం ఎక్కువగా వాడుతుంటుంది 90% వాడుతున్న షుగర్ గురించే మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా? సో టాపిక్ క్లియర్గా వెళ్తాను నేను, శ్రద్ధగా నోట్ చేసుకోండి. అసలు షుగర్ అంటే ఏంటి? వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ షుగర్? అసలు షుగర్ అంటే ఏంటి? షుగర్ అనేది యాక్చువల్గా సుక్రోజ్, 12 ఆటమ్స్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆటమ్స్ని కరెక్ట్ ప్రొసీజర్లో యాడ్ చేయడం వల్ల వచ్చే ఇంగ్రీడియంటే ఒక షుగర్ అనే ఒక పదార్థం అనమాట. ఇది కార్బోహైడ్రేట్ రకం చెందింది అనమాట. ఇది కార్బోహైడ్రేట్లలో షుగర్ ఒక రకం. ఓకేనా? అసలు ఇది ఎలా తయారు చేయబడుతుందండి? షుగర్ అనేది ఎలా తయారవుతుంది? షుగర్ అనేది యాక్చువల్గా చాలా కామన్. ఈ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట అండి. దేంట్లోంచి? చెరుకులోంచి గ్లూకోజ్ని, ఫ్రక్టోజ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి, అంటే వేరు చేసి, ఆ ఫ్రక్టోజ్ ద్వారా షుగర్ని తయారు చేస్తారనమాట. ఈ చెరుకు పంటలు మీకు తెలుసు, ఆల్రెడీ మీకు అందరూ ఎప్పుడు పరిచితం, మీకు అన్ని కూడా పరిచయమే. ఇవి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ, అన్ని కాంటినెంట్స్లోనూ పండించబడుతుంది రకరకాలుగా. సో ఇది షుగర్ తయారు చేయడానికి ప్రధానమైన మూలకం ఏంటది? చెరుకు అనమాట. సరే, షుగరు తెల్లగా ఎందుకు ఉందండి? చాలామంది డౌట్ వచ్చిందా మీకు ఏమైనా? తెల్లగా షుగర్ ఎందుకు ఉంది తెలుసా మీకు? ఎవరికైనా షుగర్ తెల్లగా ఎందుకు ఉందో తెలిస్తే మనం షుగర్ ఎక్కువ వాడడం తెలుసా? ఓకే, ఎందుకంత ఎక్కువ వాడడం తెలుసా? మనం ఎలా తయారో తెలియక అనమాట. షుగర్ అనేది చెరుకు నుంచి తయారవుతుందో తెలుసు, అది ఒకటే తెలుసు మీకు యాక్చువల్గా. ఎప్పుడైనా ఎవరైనా షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా? మీరు ఎప్పుడైనా వెళ్ళారా? నేను ఎప్పుడు వెళ్ళేవాడిని. నేను ఉండే పిఠాపురంలో షుగర్ ఫ్యాక్టరీ ఉందన్నమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ బేభత్సమైన స్మెల్ వచ్చేస్తూ ఉండేది. ఓహో, వదిలేసారి అర్థమైపోయేది మాకు. అలాగే సామాన్లు కూడా చుట్టుపక్కల ఎవరు ఉన్నారా? స్మెల్ బీభత్సం కొడుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచించారా స్మెల్ ఎందుకు వస్తుందో? అది వందలాది కెమికల్ రియాక్షన్స్ అనమాట అండి. మొలాసిస్, కెమికల్ రియాక్షన్స్, చాలా 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 వందలాది కెమికల్ రియాక్షన్స్ చేస్తారనమాట. ఆ చెరుకు రసం తీయడం దగ్గర నుంచి షుగర్ బయటకు వచ్చేదాకా కూడా వందలాది కెమికల్స్ దాంట్లో యూజ్ చేస్తారు, ప్రాసెస్ చేస్తారు అనమాట. డయాక్సైడ్ చేస్తారు, దాన్ని ఎండబెడతారు, ఆరబెడతారు. ఇలాంటి వందలాది కెమికల్ రియాక్షన్స్ కారణంగా వచ్చే ఇంగ్రీడియంటే షుగర్ అనమాట అండి. ఈ షుగర్ వైట్గా రావడానికి కూడా ఆ కెమికల్ రియాక్షన్సే కారణం. అందుకనే షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఎవరు కూడా ఉండలేరు అనమాట. బీభత్సమైన స్మెల్ వస్తూ ఉంటుంది. ఓకేనా? ఓకే, సో చాలా ప్రమాదకరమైనది కూడా ఈ కెమికల్ రియాక్షన్ తయారైన షుగర్ కూడా. అసలు మనం ఎందుకు షుగర్ని తీసుకోవాలి? నిజంగా మనకు షుగర్ అవసరమా? తెలుసుకుందామా? యాక్చువల్గా మనం తీసుకునే ప్రతి ఆహారంలో కూడా షుగర్ ఉంటుందండి. అంటే గ్లూకోజ్ ఉంటుంది ఖచ్చితంగా. కార్బోహైడ్రేట్ రూపంలో ఉండే ప్రతి ఆహారంలో కూడా గ్లూకోజ్ ఉంది, షుగర్స్ కూడా ఉన్నాయన్నమాట. దానిని బ్రేక్ డౌన్ చేస్తుంది బాడీ. దేని కింద? గ్లూకోజ్ కింద బ్రేక్ డౌన్ చేసి రక్తంలో కలిపి
మనకి పంపిస్తుంది అనమాట. దానివల్ల బాడీ ఫంక్షన్స్ ప్రాపర్గా ఉంటాయి యాక్చువల్గా. అది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ మనం కొన్ని ఎక్స్ట్రా షుగర్స్ కూడా తీసుకుంటున్నాం తెలియకుండానే. ఓకేనా? మనకు షుగర్ ఇంగ్రీడియంట్ కరెక్ట్గానే మన ఇంట్లో వాడే షుగర్ కూడా ఎక్కువ తీసుకుంటున్నాం తెలియకుండానే. టీ కాఫీలు కానివ్వండి, స్వీట్స్ రూపంలో కానివ్వండి, రకరకాల వంటల్లో కానివ్వండి మనం తీసుకుంటున్నాం అనమాట. దేనికోసం? టేస్ట్ కోసం మాత్రమే షుగర్ని వాడుతున్నారు చాలామంది. మిగతా బాడీ అవసరాలు సరిపడ్డట్టుగా షుగర్ ఆల్రెడీ మిగతా ఆహారాలు కూడా ఉంది అనే మాట మనం మర్చిపోయి టేస్ట్ కోసం ఎక్కువ షుగర్స్ వాడుతున్నాం మనం. ఓకేనా? సో షుగర్ కావాలి, కానీ ఎంత కావాలి? యాక్చువల్గా మీకు తెలుసా షుగర్ అనేది యాక్చువల్గా షుగర్ మనకి ఎంత వచ్చేస్తుంది మీకు తెలిసి చెప్పాను కదా ఇప్పుడు మీకు నేను. సో 1 minute, సారీ బ్రేక్ డౌన్ అయింది. వచ్చాను. ఓకే, సో అందుకని షుగర్ యాక్చువల్గా కార్బోహైడ్రేట్ తీసుకుని ప్రతి ఆహారాలు ఉన్నాయి కాబట్టి మనకి ఎక్స్ట్రా షుగర్ యాక్చువల్గా అవసరం లేదనమాట. ఓకేనా? ఎక్స్ట్రా షుగర్తో మనకి యాక్చువల్గా పని లేదు, కానీ మనం తెలియకుండానే ఎక్స్ట్రా షుగర్ని వాడేస్తున్నాం కదా. ఓకే, అసలు న్యాచురల్ ఇప్పుడు చెప్పాను కదా నేను, న్యాచురల్ షుగర్ వచ్చిందని చెప్పాను, మామూలు షుగర్ చెప్పాను. ఎందుకని తేడా తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు? ఓకే, తేడా తెలుసుకుందాం. యాడెడ్ షుగర్ అంటారు దాన్ని. మనం వాడే టేబుల్ స్పూన్ షుగర్ని ఏమంటారు? యాడెడ్ షుగర్. మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్న షుగర్ అనమాట. ఈ ఫోటోలో చూడండి, ఎడం పక్కన ఫ్రూట్స్ అండ్ నట్స్ ఉన్నాయి కదా, వాటిలోని షుగర్ ఉంది. రైట్ సైడ్ చూడండి, పేస్ట్రీస్, డోనట్స్, కేకులు ఉన్నాయి కదా, వాటిలో కూడా షుగర్ ఉంది. రైట్ సైడ్ మనం యాడ్ చేసిన షుగరు, లెఫ్ట్ సైడ్ న్యాచురల్గా ఉన్న షుగర్ అనమాట. ఓకేనా? ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్లో ఆల్రెడీ షుగర్స్ ఉన్నాయి. దాంట్లో ఫుల్ ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. కానీ మనం ఏదైతే ప్రాసెస్ చేస్తున్నామో, ప్యాక్ చేస్తున్నామో, రెడీమేడ్ తయారు చేసుకుంటున్నామో వాటిలో ఎలాంటి న్యూట్రిషన్ వాల్యూస్ లేవు, ఎంటీ క్యాలరీస్ ఉన్నాయి, పైగా ఫ్యాట్స్ ఉంటాయి ఈ తయారు చేసిన షుగర్లో. ఓకేనా? దట్ ఈస్ యాడెడ్ షుగర్ విఎస్ న్యాచురల్ షుగర్. ఇక్కడ చూడండి, ఈ ఫోటో చూడండి. ఈ యాడెడ్ షుగర్లో ప్రాసెస్ చేస్తున్నాము, మనం కుక్ చేసుకుంటున్నాము. న్యాచురల్ షుగర్స్లో అవేమీ లేవన్నమాట అండి. న్యాచురల్ షుగర్స్లో ఫ్రూట్స్, యాపిల్స్, బనానాస్, మ్యాంగోస్ ఇలాంటివన్నీ న్యాచురల్ షుగర్స్ ఉంటాయి. యాడెడ్ షుగర్స్ ఏంటి? సాఫ్ట్ డ్రింక్స్, చాక్లెట్లు, క్యాండీలు, డ్రింకులు కానీ, కేకులు, పేస్ట్రీలు ఇలాంటివన్నీ కూడా యాడెడ్ షుగర్స్ అనమాట. సో తేడా చూద్దాం. అసలు షుగర్ మనం ఎందుకంత ఎక్కువ తీసుకుంటున్నాము, ఎందుకు మనం షుగర్ ఉండలేకపోతాం తెలుసా మీకు ఎవరికైనా? మనం ఒకసారి షుగర్ తీసుకున్న తర్వాత షుగర్ తీసుకోవాలి ఎందుకు అనిపిస్తుంది? యాక్చువల్గా మనకి ఇష్టం. మనకి ఎందుకు ఇష్టం వస్తుంది? బ్రెయిన్లో అలవాటు అయిపోయింది షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల. ఆ టేస్ట్కి అలవాటు పడింది బ్రెయిన్, నాలుక ఆ టేస్ట్కి అలవాటు పడింది కాబట్టి షుగర్ చూడగానే మనం ఆపుకోలేమన్నమాట. నోట్లో నీళ్ళు వస్తాయి, వెంటనే టప్ప నోట్లో వేస్తామన్నమాట. సో వన్స్ మీరు షుగర్తో కూడిన ఆహారం తీసుకోగానే ఏం జరుగుద్దంటే బ్లడ్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ టక్కున స్పైక్ అయిపోతాయి, అమాంతం పెరిగిపోతాయి, ఒకేసారి పెరిగిపోతాయి అనమాట. దానికి కారణం ఏంటంటే డోపమైన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది మన బ్లడ్ స్ట్రీమ్లో. డోపమైన్ రిలీజ్ అవ్వగానే ఇమీడియట్గా బ్రెయిన్ దాని మీద ఇష్టాన్ని పెంచుకుంటుంది అనమాట. పెంచుకొని ఇమీడియట్గా టప్పమని బ్లడ్ షుగర్ పెరిగిపోతుంది. పెరిగిపోగానే ఎప్పుడైతే బ్లడ్లో బ్లడ్ షుగర్ పెరిగిందో టకాలమని ఒకటి రియాక్ట్ అయిపోతుంది. ఏంటది? ఇన్సులిన్. ఇన్సులిన్ ఏం చేస్తుంది? ఇమీడియట్గా ఈ షుగర్ని కంట్రోల్ చేయడానికి ఒకేసారి ఎక్కువగా ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది ఇమీడియట్గా. ఇన్సులిన్ ఎప్పుడైతే రిలీజ్ అయిపోయిందో ఆ బ్లడ్ గ్లూకోజ్ అనేది తక్కువ తగ్గిపోద్ది, ఇమీడియట్గా రక్తంలో కలిసిపోద్ది వెంటనే. అప్పుడు ఏమైంది? అతి సాధారణంగా చాలా తొందరగా బ్లడ్ షుగర్ లెవెల్స్ మళ్ళీ డ్రాప్ అయిపోతాయి, ఇమీడియట్గా మళ్ళీ డ్రాప్ అవుతాయి. డ్రాప్ అవగానే మళ్ళీ ఏమేస్తుంది? మళ్ళీ ఆకలి వేస్తుంది, మళ్ళీ ఫుడ్ తినాలనిపిస్తుంది, మళ్ళీ షుగర్ తీసుకుంటారు మీరు. ఓకేనా? ఇలా ఈ సైకిల్ ఇలా రన్ అవుతూనే ఉంటుంది అనమాట నాన్ స్టాప్గా. అందుకనే షుగర్ ఒకసారి అలవాటు పెడితే మనం మానలేం. అందుకనే చూడండి, టీ కాఫీలు ఎక్కువగా తాగేవాళ్ళు ఎందుకు మానలేదు తెలుసా మీరు? ఆ టేస్ట్కి అలవాటు పడిపోయింది అనమాట బ్రెయిన్, అందుకని. ఓకేనా? ఇది సైకిల్ అనమాట. ఈ సైకిల్ని కంట్రోల్ చేయాలి ఖచ్చితంగా. మనం కంట్రోల్ చేయాలంటే జరుగుతున్న తెలుసుకోవాలి యాక్చువల్గా మీరు. ఓకేనా? ఇప్పుడు తెలుసుకుందామా ఈ షుగర్ బ్యాడ్ ఫర్ యూ? నిజంగా షుగర్ మనకు మంచిది కాదా తెలుసుకుందాం. ఓకే, అసలు మనం ఎక్స్ట్రా షుగర్ తీసుకుంటున్నప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా మన బ్లడ్ స్ట్రీమ్లో ఇన్సులిన్ అనేది రేజ్ అవుతుంది. అది ఆర్టరీస్ అంటే రక్తనాళాలని గుండెకి తీసుకెళ్ళి రక్తనాళాల్లో ప్లాక్ కింద పేరుకుంటుంది. అవన్నీ ఇన్ఫ్లేమ్ అవుతాయి, ఆటోమేటిక్గా పుండు పడుతూ ఉంటాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది. మామూలు సైజు కన్నా తిక్కర్గా బాగా స్టిఫ్గా అయిపోతూ ఉంటాయి. దానివల్ల హార్ట్ డిసీజులు రావచ్చు, హార్ట్ డ్యామేజ్ అవ్వచ్చు, హార్ట్ ఫెయిల్యూర్లు రావచ్చు. ఇవన్నిటికి కారణం ఏమవుతుంది? ఫస్ట్ షుగర్ ఎక్కువ తీసుకోవడమే. 100% ఈజ్ షుగర్ బ్యాడ్ ఫర్ యూ? ఎస్, షుగర్ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్ ఫర్ యూ. మొట్టమొదటి కారణం ఏంటంటే హార్ట్ స్ట్రోక్స్ కానీ హార్ట్ డిసీజెస్ కానీ ఎక్కువ కారణమవుతున్నది ఏంటి? షుగర్స్ అండి. మీకు ఇంకా బాగా అర్థం కావాలా?
ఈ పిక్చర్ చూడండి ఒకసారి. ఒబేసిటీ అండ్ క్యాన్సర్. ఖచ్చితంగా 100% ఒబేసిటీ కారణం ఏంటి? మనం తీసుకునే ఆహారాల్లో హై గ్లూకోజ్ అండ్ హై షుగర్స్తో ఉన్న ఫుడ్స్ తీసుకోవడము నెంబర్ 1 కారణం. దీనికి ఒబెసిటీకి అండ్ కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా కారణం. ఎందుకో తెలుసా? క్యాన్సర్ అంటే ఏంటి అంటే కనుక లోపల అవయవాల లోపల పుండు పడడము. పుండు ఎందుకు పడుతుంది? అల్సర్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి. అల్సర్స్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి? షుగర్ వెళ్ళడం వల్ల టిష్యూస్ చాలా స్మూత్గా టిష్యూ అన్ని పాడైపోతాయి కాబట్టి అల్సర్స్ ఏర్పడతాయి. దానివల్ల క్యాన్సర్ వస్తాయి అన్నమాట. ఓకేనా? ఓకే. షుగర్స్లో ఎంటీ క్యాలరీస్ ఉంటాయి. మీన్స్ ఎంటీ క్యాలరీ అంటే ఏంటి తెలుసా? మనం తినే ఆహారాల్లో వచ్చే క్యాలరీలు న్యూట్రిషన్ కానీ ప్రోటీన్ కానీ విటమిన్స్ మినరల్స్ ఏమి లేకపోవడాన్ని ఎంటీ క్యాలరీస్ అంటాం. సో షుగర్ ఎక్కువ తీసుకుంటే ఏముంటుంది? ఎంటీ క్యాలరీ వస్తుంది షుగర్లో, అందువల్ల మంచిది కాదు. నెక్స్ట్ ఎసెన్షియల్ న్యూట్రిషన్ అసలు ఏమీ ఉండవు దీంట్లో. ఓకేనా? నెంబర్ 4 ఖచ్చితంగా నెంబర్ 1 పెద్ద రీజన్ ఏంటంటే లివర్ డ్యామేజ్కి కారణం అవుతుంది షుగర్. ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ అంటే ఎప్పుడైనా విన్నారా మీరు? ఫ్యాటీ లివర్ డ్యామేజ్ అవ్వడానికి కారణం ఏంటి? ఎక్కువ షుగర్ తీసుకోవడం. అలాగే టైప్ 2 డయాబెటీస్. సాధారణంగా వచ్చే 90% డయాబెటీస్కి కారణం ఏమవుతుంది? ఎక్స్ట్రా షుగర్తో కూడిన ఆహారాన్ని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అంటారు దాన్ని. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది రక్తంలో, దానివల్ల హార్ట్ డ్యామేజ్ అవుతుంది తొందరగా. ఓకేనా? ఇవేనా? ఇంకా ఉన్నాయి. వెయిట్ గెయిన్ అవుతామని చెప్పాను కదా నేను ఇందాక. వెయిట్ గెయిన్, షుగర్ తీసుకోవడం వల్ల ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతాము. షుగర్ తీసుకోవడం వల్ల ఎక్కువ లో ఎనర్జీ ఉంటుంది, అప్పటికప్పుడే డ్రాప్ అయిపోద్ది ఎనర్జీ ఇమీడియట్గా. ఎందుకంటే షుగర్ రావడం వల్ల ఇన్సులిన్ ఎక్కువ వెళ్ళిపోతుంది బాడీలోకి, దానివల్ల ఎనర్జీ డ్రాప్ అయిపోతుంది తప్పమని. సో అలాగే హార్ట్ డిసీజ్ చెప్పుకున్న వాళ్ళకు మనం రింకిల్స్ అండ్ డైకెన్ అండ్ హెయిర్ లాస్, మొహం మీద మచ్చలు మొటిమలు రింకిల్స్ జుట్టు ఊడిపోవడానికి కూడా కారణం ఏమవుతుంది? అధికంగా షుగర్ తీసుకోవడం అవుతుంది అనమాట. ఎందువల్ల అంటే బాడీ ఏజ్ డౌన్ అయిపోతుంది అనమాట. ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర పట్టట్లేదు చాలా మందికి కదా, ఎందుకంటే షుగర్ ఇంటేక్ ఎక్కువైపోయింది. గమనించండి బాగా మీరు. అలాగే చాలా మందికి చాలా చిన్న వయసులోనే ఉన్న సమస్య ఏంటి తెలుసా? పిప్పళ్ళు. పళ్ళు పాడైపోతున్నాయా? అస్తమా డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం మనం. డెంటిస్టులు అసలు ఎవరైనా ఖాళీగా ఉన్నారా? ఎందుకో తెలుసా అండి? షుగర్ ఎక్కువ వాడేస్తున్నాం మనం. చిన్నపిల్లలతో సహా ఎక్కువ మంది షుగర్ వాడుతున్నారు. షుగర్ అంటే ఏంటి? అన్ని రకాలుగా క్యాండీస్, చాక్లెట్స్ పిల్లలకి ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నాం మనం. చాక్లెట్స్, క్యాండీస్, కేక్స్. అందువల్ల వాళ్ళ పళ్ళు పాడైపోతున్నాయి బేగా. తొందరగా పళ్ళు పాడైపోవడానికి కారణం ఏంటి? షుగర్ ఇంటేక్ తగ్గట్లేదు. అలాగే హెడేక్ అండ్ కాన్స్టిపేషన్, తలనొప్పులు ఎక్కువ వస్తున్నాయి చాలా మందికి. అలాగే బోవల్ మూమెంట్ క్లియర్గా ఉండట్లేదు. లేడీస్లో మెన్స్ట్రువల్ సైకిల్స్, ప్రీ మెన్స్ట్రువల్ సైకిల్ అంటారు దీన్ని, పిఎంఎస్, ఇది కూడా క్లియర్గా లేదు. అందువల్ల కారణం ఏంటి? షుగర్స్ ఎక్కువ ఉన్నాయి. బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది. అదేంటి? బ్యాడ్ కొలెస్ట్రాల్ అనమాట. అన్నిటికన్నా పెద్ద రీజను ఇమ్యూన్ డౌన్ అయిపోతుంది చాలా మందిలో, వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్. దీనికి కూడా కారణం ఏంటి? హై షుగర్స్ తీసుకుంటున్నాం మనం. ఓకేనా? చూడండి నిజంగా బ్యాడా కాదా? ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్నది ఏంటి తెలుసా అండి? చిన్నపిల్లల మీద ఎలా ప్రభావం చూపిస్తుంది షుగర్ అనేది? ఎక్స్ట్రా షుగర్, వీకర్ ఇమ్యూనిటీ నెంబర్ 1. చిన్నపిల్లలు హైయెస్ట్. చిన్నపిల్లల హాస్పిటల్ ఏవీ ఖాళీ లేవు అసలు, కిటకిటలు ఆడుతున్నాయి. పొద్దున్న మీరు 4 గంటలకు వెళ్ళి కార్డు రాస్తే రాత్రి 9 గంటల దాకా బయటికి రాలేరు తెలుసా? మీరు చిన్నపిల్లలు తీసుకుని హాస్పిటల్కి వెళ్తే మీకు ఎవరికి అనుభవం ఉందా? మీకు ఎవరికైనా? నాకు ఉంది. నేను మా పిల్లల్ని ఎప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తాను నాన్ స్టాప్గా. ఓకేనా? ఎందుకో తెలుసా అండి? ఎక్కువ షుగర్స్ తీసుకుంటున్న పిల్లల్లో ఇమ్యూనిటీ బాగా డౌన్ అవుతుంది అనమాట అండి. ఇమ్యూనిటీ డౌన్ అవుతే ఏమవుతుంది మరి? చిన్నదానికే రొంప, దగ్గులు, జ్వరాలు, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి చిన్నపిల్లల్లో. అలాగే టూత్ డికే చెప్పాను కదా ఇప్పుడు మీకు నేను. చిన్నపిల్లలు ఎక్కువ పళ్ళు పుచ్చిపోవడానికి కారణం ఏంటి తెలుసా అండి? షుగర్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు మీరు ఆహారాల్లో పిల్లలకి. హైపర్ యాక్టివిటీ. నేను ఒక అబ్బాయిని చూశాను మొన్న మధ్యన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ అబ్బాయిని వెళ్ళిన దగ్గర నుంచి అల్లరి చేస్తున్నారు నాన్ స్టాప్. దూకుతున్నాడు, ఎగురుతున్నాడు, అది పాటి అది కొడుతున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు, అల్లరి చేస్తున్నాడు. వాళ్ళ అమ్మగారు మురిసిపోతున్నారు. మా అబ్బాయి చూస్తారు ఎంత యాక్టివ్గా ఉన్నాడు అంటున్నారు వాళ్ళ అమ్మగారు. నేను గమనించాను, చెప్పాను, మేడం గారు ఇది అల్లరి అనుకుంటున్నారు కదా మీరు, ముద్ద వస్తుంది కదా మీకు, కరెక్ట్ కాదండి. మీ అబ్బాయి తినే ఆహారాలు ఏంటండి? మా అబ్బాయి ఎక్కువగా చాక్లెట్స్ తింటాడండి, ఎక్కువగా బిస్కెట్స్ తింటాడండి, ఎక్కువ కేక్స్ తింటాడండి. అర్థం ఏంటండి? షుగర్ ఎక్కువ వెళ్ళిపోతుంది బ్రెయిన్లోకి. హైపర్ యాక్టివ్ అయిపోయాడు బాబు. హైపర్ యాక్టివ్ అంటే తెలుసా అండి? మీరు అనుకుంటున్నారు ఏమో అల్లరి చేస్తున్నాడు బాగా యాక్టివ్గా ఉన్నాడు. కాదు, నిజంగా అది హైపర్ యాక్టివ్ కావచ్చు. అది ఫ్యూచర్లో మీకు సమస్యగా పరిణమించవచ్చు. మీరు ఆ అబ్బాయిని కంట్రోల్ చేయలేకపోవచ్చు. దట్ ఈజ్ కాల్డ్ హైపర్ యాక్టివిటీ. హైపర్ యాక్టివిటీలో ఉన్న పిల్లలు గమనించండి దయచేసి. వాళ్ళకి ఇచ్చే ఆహారంలో షుగర్ బాగా తగ్గించండి. ఓకేనా? నెక్స్ట్ షుగర్ ట్రాప్ అంటారు దీన్ని. నెక్స్ట్ ఇంకోటి షుగర్ ట్రాప్. మీరు ఒకవేళ మీ అబ్బాయికి ఆకుకూరలు, కాయగూరలు పెట్టారనుకోండి, నచ్చదాడికి, అస్సలు నచ్చదు, నాకు వద్దు అంటాడు, తినడు. మా అబ్బాయి అండి సరిగ్గా తినట్లేదండి భోజనం. ఎందుకో తెలుసా? షుగర్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఆ టేస్ట్ బడ్స్ నాలుక మీద బాగా యాక్టివ్ అయిపోయాయి. ఆ టేస్ట్ మాత్రమే తీసుకుంటున్నాయి, మిగతా టేస్ట్ తీసుకోవట్లేదు నాలుక మీద టేస్ట్ బడ్స్. దట్ ఈజ్ కాల్డ్ షుగర్ ట్రాప్ అనమాట. చాలా ప్రమాదకరమైన అలవాటు ఇది. చిన్నపిల్లలు సరిగ్గా భోజనం చేయడానికి కారణం ఏంటి తెలుసా? షుగర్ ఎక్కువ వెళ్ళిపోతుంది చిన్నపిల్లల్లోకి. బాగా గమనించండి దయచేసి, కంట్రోల్ చేయండి. ఫ్యూచర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం చిన్నపిల్లలకి ఎక్కువ ఇస్తాను మీరు షుగర్ మాత్రమే. ఒబెసిటీ. చిన్నపిల్లల్లో చైల్డ్హుడ్ ఒబెసిటీ పొల్లవని పెరిగిపోతుందండి. వేళ చిన్న వయసులోనే పిల్లలు బాగా లావులా అయిపోతున్నారు.
కారణం ఏంటి తెలుసా అండి? చిన్నప్పటి నుంచే మీరు ఏం కాదులే, చాక్లెట్ తింటే ఏం కాదులే, స్వీట్ తింటే ఏం అవదులే, ఇలా మీరు కొంచెం కొంచెం ఇచ్చేస్తూ ఉన్నారు, బాబు అలాగలా లావ్ అయిపోతున్నాడు. సో చైల్డ్హుడ్ నుంచి పిల్లల్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఇంట్లో వాడే షుగర్ మీద మీ కంట్రోల్ ఉండాలి. ఇంట్లో వాడే షుగర్ మీద కంట్రోల్ ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి లైన్ని, ఓకేనా? అందువల్ల 100% కూడా షుగర్ తగ్గించుకోకపోతే వచ్చే సమస్యల్లో డయాబెటీస్, ఇంపైర్డ్ లెర్నింగ్, పిల్లలు సరిగ్గా నేర్చుకోలేకపోతున్నారా, మందబుద్ధులుగా ఉంటున్నారా, లెర్నింగ్ కరెక్ట్గా లేదా, చదువుల్లో వెనకబడ్డారా? కారణం షుగర్ మీద కంట్రోల్ లేదు. 2-3గా చెప్పాను. ఆస్తమా చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ ఆస్తమా ఎక్కువైపోతుందా? దానికి కారణం ప్లమ్ పెరిగిపోతుంది బాడీలో. ప్లమ్ రక్తంలోను బాడీలో ప్లమ్ పెరిగిపోతుంది. ఆస్తమా కంట్రోల్ అవ్వదు. ఎన్ని మందులు మింగినా మీరు టీ కాఫీ మానకపోతే ఆస్తమా తగ్గుతుందా? టీ కాఫీ మానాలి, షుగర్ కంట్రోల్ చేయాలి, ఓకేనా? హార్ట్ డిసీజ్ వెరీ 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 కామన్ అయిపోయింది ఈవేళ. మీరు పేపర్లు చూసారు లేదు ఈవేళ, మొన్నేమో చూసారు లేదో, నేనుండే మలికిపురంలో ఒక పెద్ద చిన్నపిల్లల డాక్టర్ గారు, భాస్కర్ చిల్డ్రన్ హాస్పిటల్ అంటే మలికిపురంలో వెరీ వెరీ ఫేమస్ అండి. 4-5 మండలాల్లో అతిపెద్ద హాస్పిటల్ అది, అసలు ఎప్పుడు ఖాళీ ఉండదు. ఆవిడ పేరు భాస్కర వర్మ గారు, ఆయన పేరు. అలా ఆవిడ పేరు నాకు తెలియదు. ఆవిడ పెద్ద డాక్టర్ హాస్పిటల్లో. ఆవిడకి ఎంత తెలుసా వయసు? ఇప్పుడు 42 సంవత్సరాలు మాత్రమే. ఆవిడకి ఇంతకుముందు ఏ సమస్యలు లేవు. తక్కువ చనిపోయింది తెలుసా ఆవిడ? తక్కువ చచ్చిపోయింది. చూస్తే హార్ట్ స్ట్రోక్ అండి, హార్ట్ స్ట్రోక్, విపరీతమైన హార్ట్ స్ట్రోక్. ఆవిడకి అసలు బతకలేదు, జస్ట్ 2 minutes చచ్చిపోయింది ఆవిడ, తక్కువ చచ్చిపోయింది అన్నమాట. చాలా బ్యాడ్. చాలా మంది బాధపడ్డారు ఆ మండలాల్లో. ఎందుకంటే అంత పెద్ద డాక్టర్ ఆవిడ తక్కువ చచ్చిపోవడం ఏంటండి? హార్ట్ డిసీజ్. హార్ట్ డిసీజ్కి చాలా కారణాలు ఉన్నాయి, దాంట్లో షుగర్ ఇంటేక్ కూడా ఒక కారణము. దయచేసి గమనించండి. హార్ట్ స్ట్రోక్ చాలా కారణాలు ఉన్నాయి, మనం వాటి డిస్కస్ చేయలేం, టైం సరిపోదు. సో షుగర్ ఇంటేక్ కూడా హార్ట్ డిసీజ్కి పెద్ద 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 కారణం అవుతుంది ఖచ్చితంగా, ఓకేనా? సో అండ్ ఒబెసిటీ, రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఇంక్రీజెస్. క్యాన్సర్, రకరకాల క్యాన్సర్ పెరిగిపోతున్నాయి పొలోమన్ రాను కారణం అదే. హయ్యర్ కొలెస్ట్రాల్, ఫాస్టర్ ఏజింగ్, చిన్న వయసులోనే ముసలోళ్ళ కనబడుతున్నారు చాలామంది. మీరు కనబడుతున్నారా? చిన్న వయసులోనే మోకాళ్ళ వచ్చేస్తున్నాయా? బాడీ పెయిన్స్ ఉన్నాయా? నిద్ర పట్టట్లేదా? జుట్టు రాలిపోతుందా? కోపం వస్తుందా? ఒబెసిటీ ఉందా? ముసలోళ్ళ కనబడుతున్నారా? కారణం ఏంటి తెలుసా? మీరు మొదటి నుంచి కూడా చాలా తేలిక తీసుకుంటున్నారు ఆ విషయాన్ని. ఏంటది? షుగర్ ఇంటేక్. ఫాస్టర్ ఏజింగ్కి ప్రధానమైన కారణం షుగర్ ఇంటేక్. చర్మం మడత పడిపోద్ది ఆటోమేటిక్గా మీకు ఎప్పుడైతే ఫ్యాట్ పెరిగిపోతుందో బాడీలో, ఓకేనా? మరి ఏం చేద్దామండి? మీరు బాగా చెప్పారండి, అన్నీ బాగా చెప్పారు, ఓకే. షుగర్ వద్దు అంటారు. మరి షుగర్ లేకపోతే ఎలాగండి? షుగర్ లేదు బతకగలం అంటే బతకొచ్చు, ఎందుకంటే షుగర్ లేకుండా కూడా మనం ఉండొచ్చు. టీ కాఫీలు మానేయండి, షుగర్ అక్కర్లేదు. స్వీట్స్ తయారు చేసుకోవడం తగ్గించండి, షుగర్ అక్కర్లేదు. స్వీట్స్లో కూడా కొన్ని వాడచ్చు, చెప్పమంటారా? డేట్స్, ఖర్జూరాలండి. ఖర్జూరం న్యాచురల్ షుగర్ అనమాట, ఓకేనా? ఇందులో చాలా ఉన్నాయి, సిరప్లు, మేపల్ సిరప్ అని, హనీ సిరప్ అని చాలా చాలా ఉన్నాయి. ఇవి మీకు వింటే కొత్తగా ఉండొచ్చు. సరే ఇవన్నీ మేము వినలేదు సార్, ఎప్పుడు చూడలేదండి, ఎలా అంటున్నారు మీరు? ఓకే, మీకోసం మంచి సబ్స్టిట్యూషన్ యాక్చువల్గా జాగరి, బెల్లం. ఎంతమందికి బెల్లం తెలుసు? అందరికీ తెలుసు, అవునండి. బెల్లం వాడి షుగర్ మానేయచ్చండి, ఖచ్చితంగా మానేయచ్చు. మీరు బెల్లం ఇంట్లో వాడకాన్ని పెంచండి, షుగర్ని కంట్రోల్ చేయండి. చూద్దాం, బెల్లంలో కూడా ఉన్నాయి కొన్ని. బెల్లంలో ఒక 100 గ్రాములు బెల్లం తీసుకుంటే కనుక దాంట్లో 98% కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, దాంట్లో ప్రోటీన్ కూడా ఉంది, కాల్షియం ఉంది, అండ్ క్యాలరీస్ కూడా ఉన్నాయి. దాంతో పోలిస్తే షుగర్లో అసలు ఏమి ఉండవు అనమాట. షుగర్లో ఓన్లీ క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. బెల్లము కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అండి, షుగరు సింపుల్ కార్బోహైడ్రేట్ అనమాట. షుగర్లో ఏమి కూడా న్యూట్రిషన్ వాల్యూస్ లేవు. బెల్లంలో కొన్ని ఉన్నాయి న్యూట్రిషన్ వాల్యూస్, ఓకేనా? బెల్లము డైజెషన్ని స్లో చేస్తుంది, ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోదు. తీసుకున్న బెల్లం స్లోగా అరుగుతుంది అనమాట. దానివల్ల ఎనర్జీ లెవెల్స్ స్లోగా ఉంటాయి, కాన్స్టాంట్గా ఉంటాయి, ఇలా వెళ్తూ ఉంటాయి ఎనర్జీ లెవెల్స్ బెల్లం తీసుకోవడం వల్ల. ఆల్మోస్ట్ షుగర్ అలా కాదండి, వెంటనే అరిగిపోద్ది, వెంటనే బ్లడ్లోకి పంపేస్తుంది, గ్లూకోజ్ని ఇమ్మీడియట్ పంపేస్తుంది, రక్తం బ్లడ్ని గ్లూకోజ్ని బకెట్లు, ఓకేనా? బెల్లాన్ని కేవలం టేస్ట్ మేకర్గా వాడచ్చు, కలర్ మేకర్ కూడా వాడచ్చు. షుగర్ ఓన్లీ స్వీట్నర్ మాత్రమే, తీపిగా ఉండేది మాత్రమే షుగరు, టేస్ట్ మేకర్ కానే కాదు, ఓకేనా? అదనమాట. అండ్ బెల్లంలో ఐరన్ ఉంది, కాల్షియం ఉంది, పొటాషియం ఉంది, ఫాస్ఫరస్ కూడా ఉంది. ఇవేవి కూడా షుగర్లో లేవు. ఎందుకని? ఇదంతా కూడా కెమికల్ కాంబినేషన్ మాత్రమే, ఓకేనా? కాల్షియం అబ్జార్ప్షన్ అండి, కాల్షియం బోన్స్కి బాగా పట్టాలంటే కనుక బెల్లం సహాయపడుతుంది అనమాట. అదే షుగర్ తీసుకుంటే కాల్షియం పట్టకుండా అడ్డుకుంటుంది, కాల్షియం కానీ మెగ్నీషియం కానీ పట్టనేవద్దు షుగర్ వెళ్తే బాడీలోకి, ఓకేనండి? జాగరీ అనేది ఎక్కువ ఫ్రెండ్లీ, అంటే మనకి చెరుకులో తయారు చేశారు కాబట్టి, పొయ్యి మీద వండుతారు కాబట్టి బెల్లాన్ని మంచిదన్నమాట. షుగర్ అలా కాదండి, ఇండస్ట్రీ పొల్యూట్ అయిపోతుంది, ఎయిర్ పొల్యూట్ చేస్తుంది, మొత్తం నాశనం చేస్తుంది మొత్తం వాతావరణాన్ని, షుగర్ ఇండస్ట్రీస్, ఓకేనా? షుగర్ ఎసిడిటీ కారణం అవుద్ది. ఎవరైతే ఎక్కువ షుగర్ వాడతారో ఎసిడిటీ ఖచ్చితంగా ఉంటుంది, గ్యాస్ట్రిక్ ఉంటుంది. బెల్లం అలా కాదండి, డైజెషన్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి కానీ, ఆల్కలైన్గా ఉంచడానికి కానీ ఉపయోగపడుతుంది బెల్లం. సో షుగర్తో పోలిస్తే బెల్లం మంచిదన్నమాట. ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది,
హెమోగ్లోబిన్, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెంచుతుంది. బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. జాయింట్ నొప్పులు కానీ ఎముకల నొప్పులు కానీ క్లియర్ చేయడంలో బెల్లం ఉపయోగపడుతుంది. ఓకేనా. ప్రాపర్ ఫంక్షన్ ఆఫ్ డైజెస్ట్ సిస్టమ్ క్లీన్గా ఉండడానికి కూడా బెల్లం ఉపయోగపడుతుంది అనమాట. విటమిన్స్ మినరల్స్ దాంట్లో కొద్దిగా ఉంటాయి అనమాట. స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేయగలదు. ఇలాగని బెల్లం ఈ సమస్యలకి ప్రధానమైన కారణం అనేసి మొత్తం మానేసి బెల్లం తింటారు కంపదీసి కాదు, అది ఉపయోగపడుతుంది అంతే. న్యూట్రిషన్ మనం తీసుకునే హెర్బల్ న్యూట్రిషన్ కాకుండా ఇది కూడా ప్రపంచంలో హ్యూమన్ డైజెస్ట్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయలేదు. ఈ బెల్లం ఏంటంటే షుగర్ బదులుగా వాడుకొని చెప్తున్నాడు అంతే. అంటే దీంట్లో ఉపయోగం చెప్తున్నాను తప్ప బెల్లం మొత్తం వాడేమని కాదండి. సో ఇది కూడా ఒక స్లైడ్ అండి. వాటర్ని ఎక్కువగా బాడీలో ఉండకుండా బెల్లం కాపాడుతుంది. బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. నరాల వ్యవస్థను కూడా క్లియర్గా ఉంచుతుంది. బ్యూటీ ట్రీట్మెంట్స్లో కూడా దీన్ని వాడతారు బెల్లాన్ని కూడా. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇదండి. ఒకసారి చూడండి మీరు వాడుతున్న వాటిల్లో షుగర్ ఉండకపోతే. చూసారా, చాలామంది రెస్పాన్సిబుల్గా డ్రింక్ చేయాలి యాక్చువల్గా. ఈ వీడియో చూసారు కదా మీరు, ఎట్లు ఏమన్నా చూసారు కదా. సో అన్నింటిలో షుగర్ ఉందన్నమాట. సో కేవలం మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫార్ములా వల్ల మాత్రమే లోయెస్ట్ షుగర్ ఉంది. ఇది కూడా డైరెక్ట్ టేబుల్ స్పూన్స్ షుగర్ కాదు. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రక్టోజ్ అనమాట. ఓకేనా. ఇది దీంట్లో చాలా న్యాచురల్ షుగర్స్ వాడతారు కాబట్టి ఇది ఎంత తీసుకున్న ఇబ్బంది లేదు. సో న్యూట్రిషన్ ఫామ్లో ఉంటుంది. దీంట్లో అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కాబట్టి దీన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల రిజల్ట్స్ బాగుంటాయి అనమాట. సో న్యూట్రిషన్ లేనిదే ఏం చేయలేము. సో ఈ హెల్దీ హ్యాబిట్స్ని మెయింటైన్ చేయడం వల్ల, షుగర్ కంట్రోల్ చేయడం వల్ల, ఫార్ములా వన్ షేక్స్ తీసుకుంటూ సప్లిమెంట్ తీసుకుంటూ కోచ్ చెప్పిన అలవాట్లన్నీ పాటిస్తూ శ్రద్ధగా చేయడం వల్ల రిజల్ట్స్ ఇవన్నీ కూడా. ఓకేనా. మేము ఎవరైనా సరే రిజల్ట్స్తో ఉన్నామంటే కారణం ఏంటి, కోచ్ చెప్పినట్టు పాటించాం కాబట్టి. సో ఇలాంటివన్నీ మీరు ఈ రిజల్ట్స్ అన్నీ కూడా మీరు కూడా నిజంగా పొందాలనుకుంటున్నారా, వెంటనే ఈవేళ మీ కోచ్తో మాట్లాడండి. మీ డైట్ని డిజైన్ చేయమని అడగండి. కోచ్ చెప్పినట్టు కరెక్ట్గా ఫాలో చేయండి. ఎక్కడ కూడా మిస్ కాకండి. ప్రతిరోజు కూడా ఈ కోచ్ సపోర్ట్ తీసుకోండి. నేను ఎప్పుడు చెప్పే ఫైనల్ ఎవరో డౌటేనండి. దేవుడు మనకు ఒకటే బాడీ ఇచ్చాడు, ఒకటే జీవితం ఇచ్చాడండి. 2 జీవితాలు లేవు, 2 బాడీలు కూడా లేవు. సో ఛాన్స్ కూడా ఒకటే ఉంది, 2 ఛాన్సులు లేవు. సో 1 లైఫ్ 1 బాడీ 1 ఛాన్స్. దీన్ని ఎంత శ్రద్ధగా ఉపయోగించుకుంటామో అంత అందంగా ఉంటాము, అంత సంతోషంగా ఉంటాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీనివాస్ గారు. సో శ్రీనివాస్ గారు టాపిక్ ఎట్లా